ये वाला पब्लिक का ऑर्डर का ज्यादा पंपिस्ताయి కదా కూర్చోమ్మా ఆర్టీవీయా అమ్మో నా మీద బాగా చేస్తారు నా మీద బాగా బదలాం చేస్తారు చేయండి ఆయన ఏం చేస్తారో తెలియదు ప్రతిదీ నువ్వు చేయను ప్రతిదీ వాడతలేను నువ్వు ఏం రాష్ట్ర కాలేజీలన్నీ దొంగ కాలేజీలు దొంగ బిల్డింగ్లు ఓ బఫర్ జోన్ నీళ్ళలు ఉన్నాయి బయట కట్టినవి వాడు దొంగ వాడిపోయాడు ఆడు ఈశ్వర్ గాడు సర్పంచ్ అంతా ఇంటర్వ్యూ తీసుకురు కదా ఆడ ఊళ్ళోకి ఏంది అంత గరీబులు కట్టుకుని అంతా అంతా బఫర్ జోన్ ఏం లేదు వాడపడితే ఏం లేదు మనం అంతా సర్వే చేసుకురు కదా ఇబ్బంది ఆడు మీరేమో ధన మల్లారెడ్డి మీద చేస్తూనే ఉన్నారు వేసుకున్నా ఏం చేస్తారు నా దినాలు పబ్లిక్ తీసుకుని ఒక బయటి అండ్ సార్ క్లారిటీ నేను ఒక మాట ఇప్పుడు ఇంతగానం మేము చేస్తున్నామని మీరే అంటున్నారు లేనిపోని లేదు సార్ లేనిపోని వార్తలని మాట్లాడుతున్నారు కదా వాళ్ళ వర్జన్ ఎందుకు మీ వర్జన్ కూడా మేము వింటాము ఒకటమ్మా చాలా మంచి క్వశ్చన్ ఇప్పుడు నేను దాని దానే ఎవడో రాయేస్తాడు ఆ రాయికి నేను జవాబు ఇచ్చుకోవాలి మీరు నువ్వు కరెక్ట్ చెప్పినావు నీ పేరే పేరు నా పేరు పెట్రిషా మీకు వార్తలు కావాలి కాంపిటీషన్ కావాలి కవాలి లెక్క కావాలి అవతలడు ఏమన్నాడు మళ్ళీ నేనేమన్నాను అదే అదే ఇదే అది ఇదే అది నేను ఏమనుకుంటున్నా అంటే నేను కామ్గా కూర్చున్నామని చూస్తున్నాను ఆడ ప్రెస్ మీట్ పెడుతున్నాను ఎవరు ప్రెస్ మీట్ పోతున్నాను 3 నెలల ప్రభుత్వం పోయి మేమే డిస్టర్బ్ అయి ఉన్నాం ఇప్పుడు హనుమంతరావు మన కార్యాలయంలోకి వచ్చి గడబడి చేసిండు అది రైట్ ఆ రాంగ్ నువ్వే చెప్పమ్మా అంటే ఇప్పుడు అది మీ ప్రాపర్టీలకు రావడం రాంగ్ ప్రాపర్టీ కాదు నా ప్రాపర్టీ కాలేజ్ ప్రాపర్టీ కాలేజ్ తీసుకుంటామా పబ్లిక్ కోసం మాట్లాడు తప్పులేదు మీకు అంత నాదేమో 71 సంవత్సరం నా ఏజ్ మీ ఏజ్ ఒక కాలేజీలో 5 సార్లు అవకాశం ఇచ్చిన సప్లిమెంటరీకి రాపిచ్చిన మళ్ళీ వాడు ఫెయిల్ అయితే వాణ్ణి తీసుకొచ్చి పాస్ చేయమనడం ఎంత మట్టుకు సమర్థం నువ్వు తాగమ్మా గ్రీన్ టీ తాగుతావా నీళ్ళు అంటే ఇప్పుడు స్టూడెంట్స్ ఒక నువ్వు పెద్ద మనిషి నేను ఏదైనా తప్పు చేసి ఉండొచ్చు స్టూడెంట్కి అన్యాయం చేసి ఉండొచ్చు రాంగ్ చేసి ఉండొచ్చు నేను కావాలని ఫీజు పైసలు అడిగితే ఫీజు కట్టకపోతే ఫెయిల్ చేసి ఉండొచ్చు ఎవరిని పంపించాలి కంప్లైంట్ ఇచ్చి గవర్నమెంట్ అధికారిని పంపించాలి కరెక్ట్ రెస్పాన్సిబిలిటీ పర్సన్ ఉన్నారు కదా గవర్నమెంట్లోనే ఉన్నావు కదా కాంగ్రెస్లోనే ఉన్నావు కదా రూలింగ్లోనే ఉన్నావు కదా అక్కడ కంప్లైంట్ మల్లారెడ్డి మోసం చేస్తుండు మల్లారెడ్డి ఫీజులు ఎక్కువ వసూలు చేస్తుండు మల్లారెడ్డి దగా చేస్తుండు అని చెప్పి నువ్వు కంప్లైంట్ ఇస్తే అధికారులు వస్తారు కంప్లైంట్ చేస్తారు ఇప్పుడు స్టూడెంట్స్ ఏమంటున్నారు అంటే సార్ ఎవరు ఆయన తోలుకొచ్చిన స్టూడెంట్ అంటారు మిగతా స్టూడెంట్స్ ఇప్పుడు పోయి రిపోర్ట్ పోయి ఇంటర్వ్యూ చేసి ఆ రోజు ఒక సుమారు 200 మంది మాట్లాడినారు సార్ ఆయన తోలుకొచ్చిందమ్మా దాదాపు స్టూడెంట్స్ కాదు వాళ్ళు కాదు సార్ యూనిఫామ్ ఉన్న స్టూడెంట్స్ కూడా వాళ్ళు ఏమంటున్నారు అంటే ఫీజులు ఎక్కువ వసూలు చేస్తున్నారు డీటెన్ అయిన వాళ్ళు కూడా వాళ్ళు డీటెన్ ఎవరైతే అయినారో వాళ్ళు ఏమంటున్నారు మేము అన్నిసార్లు ఎగ్జామ్స్ రాయాలని వాళ్ళు అంటారు పిల్లలు ఏమంటున్నారు మాకు వసతులు లేవు ఒకవైపు అన్నంలో పురుగులు వస్తున్నాయి ఫీజులు వేల లక్షల ఫీజులు తీసుకుంటున్నారు హాస్టల్ ఫీజు టర్మ్ ఫీజులు కూడా లేవు అని వాళ్ళు ఆరోపిస్తున్నారు ఎవరైతే డిటైన్ అవుతారో ఎవరైతే కాలేజీకి రారో ఎవరికైతే అటెండెన్స్ లేదో ఎవరికైతే మేము అవుటింగ్ కరెక్ట్ ఇవ్వము మా తన 10,000 మంది అమ్మాయిలు అబ్బాయిలు హాస్టల్ ఉంటారు మేము 20 ఏళ్ళ సార్ నడిపిస్తున్నాం ఇలా కొత్త కాదు వాళ్ళకి అవుటింగ్ ఇవ్వకపోతే స్ట్రిక్ట్గా పెట్టకపోతే ఇవన్నీ ఉట్టిగా పురుగులు పెట్టినాయని ఎన్నడూ లేదు ఈ మాది గవర్నమెంట్ పడిపోగానే పురుగులు వస్తాయి మా ప్రభుత్వం పోగానే పురుగులు వస్తాయి ఎన్ఎస్యూ స్టూడెంట్స్ వాళ్ళకి రాత్రి 9 గంటలకు ఫోన్ చేసి పురుగు పోవడంగానే వాడు తయారు గట్టిగా ఉంటాడు ఇదే కథ నేను చెప్పిన స్టూడెంట్స్ మీకు పురుగులు వస్తే వెళ్ళిపోలేదు బయట హాస్టల్కి వెళ్ళిపోలేదు నాకు హాస్టల్ గ్యారంటీ కాదు కదా నేను కాలేజ్ నడిపించేటోడు మీ ఫెసిలిటీస్ కోసం పెట్టినా మీకు ఇష్టం లేదు ఈ పైసలు ఇచ్చేస్తే పక్క బయట 300 బిల్డింగ్లు ఉన్నాయి 300 బిల్డింగ్లలో పురుగులు పడింది 20 ఏళ్ళ సంది పురుగులు పడింది ఇవన్నీ కొత్త పురుగులు వస్తుంది అంటే ఒక్క కాలేజ్ కాదు సార్ 2-3 కాలేజ్లలో డ్రామానమ్మా నేను చెప్తున్నా కదా మేము ఇప్పుడు రోజు పోయినా మాట్లాడినా కదా నేనే పోయి పిల్లలతో మాట్లాడినా మాకు అవుటింగ్ సరిగా లేదు మాకు అది సరిగా లేదు మాకు అవుటింగ్ ఇస్తే మేము ఫోటోలు చూపిస్తున్నారు సార్ లైవ్ లో కూడా ఫోటోలు ఏమమ్మా ఇప్పుడు నేను మన ఇంట్లో కూడా చూపియమ్మా పడిండొచ్చు కూడా తప్పేముంది ఓర్చుకుంటే తప్ప ఇంట్లో మన ఇంట్లో తప్పు వాడు వేయబడదా
ఇక పడదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.